ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వెంకటనాథుడు కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. బాల నరసింహరావు గౌడ్ అనే భక్తుడు శ్రీ వెంకటనాథుడి పరమ భక్తుడు. ఓ రోజు నరసింహరావు కలలో శ్రీ వెంకటనాథుడు ఫణిరాజ రూపమున కనిపించి ఆ క్షేత్రం పరమ పవిత్రమైనదని, తనకి స్థలము ప్రేమపాత్రమనియు, తానిక్కడ వెలిశానని, నాగరాజు రూపాన భక్తులకు స్వయంగా సాక్షాత్కారం అందించి వారికి నానా ముఖ కామితార్థములను అందిస్తానని చెప్పాడట. స్వామి అభీష్టం మేరకు నరసింహారావు ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో మారుమ్రోగుతూ వైకుంఠాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు తమతో తెచ్చుకున్న కొబ్బరి